ఇవి 500 గ్రాముల ఫిష్ క్యూబ్స్ అనమాట. ముందుగా ఫిష్ని క్లీన్ చేసి అందులో ముళ్ళులు మొత్తం తీసేసుకుని ఫిష్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి నీరు పోయేంత వరకు ఆరబెట్టుకుని ఇలా పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జొన్నపిండి వేసుకుని కలుపుకోవాలి. నాకు కొంచెం జొన్నపిండి కలిసినట్లుగా లేదు, అందుకే ఇంకో 1 టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాను. మొత్తం 2 టేబుల్ స్పూన్ల జొన్నపిండి అయితే వేసుకున్నాను. ఇందులోనే ఒక కోడిగుడ్డు పగలగొట్టుకుని ఓన్లీ తెల్ల సొన మాత్రమే వేసుకోవాలి. వేసుకుని మొత్తం ఈ విధంగా కలిసే విధంగా కలుపుకొని ఓ అరగంట నుంచి గంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. మీరు మన వీడియోస్ని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏ పదార్థం ఎప్పుడు వేయాలనేది పూర్తిగా తెలుస్తుంది. అప్పుడే మీరు చేసే వంటకి మంచి రుచి అయితే వస్తుంది. అంతేకాదు ఇది మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఓ పాత్ర తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక కలిపి పక్కన పెట్టుకున్న ఫిష్ క్యూబ్స్ని బాగా నీరు పోయేంత వరకు కూడా హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసుకుని ఓ ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి అందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మన ఫిష్ క్యూబ్స్లోని ఆయిల్ అనేది టిష్యూ పేపర్స్ పీల్ చేసుకుంటాయి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్, రెడ్ మిర్చి, క్యారెట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే నేను ఎలా చూపిస్తున్నానో అలాగే కట్ చేసుకోండి. అప్పుడే మీకు రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్లు లేదంటే అంతకంటే ఎక్కువ చిల్లీ టొమాటో సాస్ అని దొరుకుతుంది మనకి మార్కెట్లో. అది వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నా దగ్గర 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఉంది, అందుకే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఓ మీడియం సైజు ఉల్లిపాయని ఇలా 4 ముక్కలుగా చేసుకుని ఇలా రెబ్బలుగా వచ్చే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే బెల్ పెప్పర్స్ని కూడా ఇలా స్క్వేర్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకుని మొత్తం వాటర్లో కలిసే విధంగా కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఫ్రై ప్యాన్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసుకుని నూనెలో వేసుకోవాలి. ఇందులోనే పచ్చిపచ్చి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే బెల్ పెప్పర్స్, మనం క్యాప్సికమ్ అంటాం, ఆ ముక్కలు, క్యాబేజ్, ఉల్లిపాయ రెబ్బలు, క్యారెట్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఎక్కువ మంటలో 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఫిష్ క్యూబ్స్ని వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మీడియం మంటలో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం సాస్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ సాస్ని కూడా ఇందులో వేసేసి మొత్తం ముక్కలకి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటూ 2 లేదా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి.
ఇందులోనే మనం ముందుగానే కలిపెట్టుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే మన ఫిష్ మంచూరియాకి మంచి టెక్స్చర్ అయితే ఇస్తుంది. అలాగే మంచూరియా జ్యూసీ జ్యూసీ తినడానికి కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్ ముక్కల్ని వేసుకుని 2 లేదా 3 నిమిషాల పాటు మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్రై చేసుకుని దించేసుకోవడమే. అంతేనండి, మన ఫిష్ మంచూరియా అయితే టేస్టీగా జ్యూసీగా రెడీ అయిపోయింది. ఈ ఫిష్ మంచూరియాని వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం చల్లుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలను పక్కన పెట్టుకొని తింటుంటే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కుదిరితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి. మీరు చేసే లైక్ కామెంట్ షేర్ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది.